మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు సృష్టిస్తానని అబద్ధాలు చెప్పారన్నారు. ఏపీలోని ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి 4000 మంది ఉద్యోగులను తొలగించారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగులను పదవుల నుంచి తొలగించి నిరుద్యోగులను చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థలను అమ్ముకొని డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. రాజధాని పేరుతో 31 కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్లకు జీతాలు పెంచుతామన్న కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టారన్నారు. వైసీపీ హయాంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించామని అంబటి రాంబాబు అన్నారు. పనిచేసే 15,000 మంది 15,000తోనూ 18,000తో చేసేవాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు పోయాయి. ఇలా ఉన్న ఉద్యోగాలను పీకేసి నిరుద్యోగ సమస్యను మరింతగా పెంచడంతో పాటు నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి ఇవాళ నెట్టబడింది. చిన్న చిన్న ఉద్యోగులు, పెద్దోళ్ళు కూడా కాదు పాపం, పిల్లలు 15,000 20,000 మొత్తం ఉద్యోగులందరినీ కూడా తొలగించేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమానికి ఇవాళ ఈ ప్రభుత్వం నోచుకుందని మనం వచ్చేస్తున్నాం. ఇదే సందర్భంగా నేను మరొకటి విషయం కూడా చెప్పాలి. మీకు ఏదైనా ప్రభుత్వం మీద మా పార్టీ మీద కోపం ఉంటే, మా సమయంలో ఎవరైనా ఉద్యోగులు చేరితే వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళు నిరుద్యోగులు, పాపం వాళ్ళకి ఉద్యోగం కల్పించాం, వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటారని నాకు అర్థం కాలేదు. అసలు ఏమైనా సిగ్గని అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారికి? ఉన్న ఉద్యోగులను పీకేసి నిరుద్యోగులు చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిని కక్ష సాధింపుతో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ ఫైబర్ నెట్లో సంబంధించిన వాళ్ళ 400 మంది పీకేసి మళ్ళీ 200 మంది పెట్టేసే కార్యక్రమం ఉన్నారు. ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇవాళ సాగుతూ ఉంది. విద్యుత్ ఛార్జీల పెరుగుదల మీద 27వ తారీఖున మేము నిరసన తెలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉన్నటువంటి కార్యక్రమం ఏమిటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత బాదుడే బాదుడు, పీకుడే పీకుడు, బాధటం, ఛార్జీలు పెంచి బాధటం, ఉన్న ఉద్యోగాలను పీకేయటం, సంపద సృష్టి అంటే చెప్ప తీసుకొని అడుక్కునే కార్యక్రమం చేయటం తప్ప సంపద సృష్టించేటటువంటి కార్యక్రమమే చేయనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ప్రజలు గమనించాలి. సరైన సమయంలో దానికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత